నిన్న చెప్పుకున్న దానికి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈరోజు ఏమిటండి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనే దాని గురించి మనం నిన్న చెప్పుకోవడం మొదలుపెట్టాం. అందులో భాగంగా మొదట క్లాసిఫికేషన్లో ఏ కంపెనీస్ అకార్డింగ్ టు ఇన్కార్పొరేషన్ ప్రకారంగా చెప్పుకోవడం జరిగింది. అందులో చార్టెడ్ కంపెనీస్, స్టాట్యూటరీ కంపెనీస్, రిజిస్టర్డ్ కంపెనీస్. నెక్స్ట్ మనం నిన్న మొదలుపెట్టింది ఏంటంటే లైబిలిటీ అకార్డింగ్ టు లైబిలిటీ కంపెనీ క్లాసిఫైడ్ 3 types. First one is company limited by the shares. అంటే లైబిలిటీ ఎక్కడ వరకు లిమిట్ అండి? షేర్ వాల్యూకి మాత్రం లిమిట్ అని నేను చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్పుకుంటామండి అంటే రెండవది కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. These companies are also formed under the Companies Act with a stipulation in the memorandum clause that members are guaranteed to pay a certain amount of money in case of its winding up. The amount which members undertake to pay is called the guarantee money. Sometimes the members are required to buy shares of fixed value and also give a guarantee for more sum in the event of its liquidation. ఈ కంపెనీ లిక్విడేషన్కి పోయిందనుకోండి, లిక్విడేషన్కి వెళ్ళడం అంటే కంపెనీ బాగా నష్టాలు పాలైపోయి కంపెనీ మూసేద్దాం అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేసి ఉన్న అప్పుల్ని అన్నిటినీ కూడా తీర్చాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఆస్తులు అమ్మగా అప్పులు తీర్చడానికి డబ్బు చాలనప్పుడు మొదటి కేసులో లిమిటెడ్ బై షేర్స్ అనే కేసులో అయితే షేర్ హోల్డర్కి ఏమీ సంబంధం ఉండదు. అప్పులు ఇచ్చిన వాడు కోటి ఇస్తే 50 లక్షలు ఇస్తే 50 లక్షలు తీసుకుని పోవాలంతే అక్కడ. కానీ ఇక్కడ గ్యారంటీ ఇచ్చినప్పుడు మాత్రం కొంత అమౌంట్ ఒకవేళ లిక్విడేషన్ అయితే షేర్స్ ఇష్యూ చేసినప్పుడే కంపెనీ నియమ నిబంధనలోనే ఈ విషయాన్ని తెలియజేసి ఉండడం జరుగుతుంది. ఒకవేళ కంపెనీ లిక్విడేషన్కి పోతే కంపెనీ అప్పులకి తీర్చడానికి అవసరమైనటువంటి ఆస్తులు అమ్మగా వచ్చిన విలువ చాలని పక్షంలో మీరు ఒక్కొక్క షేర్కి ఇంత మొత్తం ఎక్సెస్ మనీ మీరు పే చేయాలి అని ముందే నిబంధన ఉంటుంది. అటువంటి గ్యారంటీ అనేది ఇంత అమౌంట్కి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో అలా ఎందుకండి ఇస్తారు అంటే మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు చక్కగా అప్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కంపెనీకి ఇబ్బంది లేకుండా అప్పు ఇస్తారు. అందులోనూ కంపెనీ చేసే వ్యాపారాన్ని బట్టి, కంపెనీకి ఉన్నటువంటి గుడ్ విల్ను బట్టి, కంపెనీ యొక్క ఆస్తులు మొదలైన వాటి అన్నిటినీ ఆధారంగా చేసుకొని ఎవరైనా అప్పులు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. తిరిగి మళ్ళీ రీపే చేయగలదా లేదనేది చూస్తారు. కాబట్టి కొన్ని కంపెనీలకి ఆస్తులు తక్కువ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ అవి బాగా తక్కువ ఉంటాయి. కానీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, దానికి వర్కింగ్ క్యాపిటల్ చాలా ఎక్కువ అవసరం పడుతుంది. అటువంటి సందర్భంలో వాళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్ క్యాపిటల్ మనం ప్రొక్యూర్ చేసిన చాలని సందర్భంలో రుణాలకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రుణాలకి వెళ్ళినప్పుడు ఆ లోన్స్ తీసుకునేటప్పుడు ఈ గ్యారెంటీ అనేది ఇస్తామంటేనే తీసుకుంటాం అన్నప్పుడు ఈ నిబంధన అనేది కొన్ని రకాల కంపెనీలో, ఇవి తక్కువ కంపెనీలకే ఉంటాయి. ముఖ్యంగా మనకి సాఫ్ట్వేర్ ఇటువంటివి ఉన్నాయనుకోండి, వాటికి ఏముంది, ఒక ఆఫీస్ ఉంటుంది, 10 డబ్బాలు పెడతారు. అంటే కేవలం ల్యాప్టాప్లు, ఇప్పుడైతే ఆ డబ్బాలు కూడా అక్కర్లేదు, ఓన్లీ ల్యాప్టాప్లు ఇస్తారు. ఆ ల్యాప్టాప్లతో వర్క్ చేయడం ఉంటుంది. సో కాబట్టి కొందరైతే ల్యాప్టాప్లు కూడా ఎవరు సొంత ల్యాప్టాప్ తెచ్చుకోమంటారు. అటువంటి సందర్భంలో ఆస్తులు ఏముంటాయి, వాటికి అద్దెకి తీసుకుంటారు. సో కానీ కంపెనీ చూస్తే వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్లో ఉంటుంది. ఎందుకంటే దానికి వచ్చేటువంటిది అలా వస్తుంది. అదేవిధంగా ఎక్కువ రిక్వైర్మెంట్ ఏంటి కంపెనీకి, వర్కింగ్ క్యాపిటల్. అంటే ఎక్కువ మందికి జీతాలు గట్ట మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి తప్ప కానీ ఏవి కూడా రా మెటీరియల్ కొనడం ఇటువంటి వాటికి అక్కడ ఖర్చు ఉండదు. సో అటువంటి కంపెనీలకి ఈ రకంగా మనం గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ కూడా కొత్తగా కంపెనీలు దించినప్పుడు, కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు వాటికి మార్కెట్ ఉంటుందో లేదో కూడా డౌట్ ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా అటువంటిది ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ కంపెనీస్. ఈ కంపెనీలు ముఖ్యంగా ఏర్పాటు చేసినప్పుడే
షేర్ హోల్డర్కి షేర్ క్యాపిటల్ కంటే ఇక సేమ్ ఇంతకుముందు పార్ట్నర్షిప్లో ఎలా అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటుందో ఇక్కడ కూడా అన్లిమిటెడ్ లైబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ లాంటిదే ఓ రకంగా చెప్పాలంటే. ఇది కూడా సాధారణంగా ఇటువంటి కంపెనీలు చాలా రేరెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో ఉంటాయి సాధారణంగా ఇటువంటి కంపెనీలు. ఇప్పుడు తక్కువగా ఉన్నాయి, ఎక్కడో ఉంటాయి ఇటువంటి. కొన్ని రిస్కీ బిజినెస్లకి ఇటువంటి వాటిని పెడతారన్నమాట. ఇటువంటి నిబంధన అనేది ఉంటుంది. ది కంపెనీస్ రిజిస్టర్డ్ వితౌట్ లిమిటింగ్ ది లైబిలిటీ ఆఫ్ members to the value of shares are called unlimited companies. The companies are just like partnership concerns where liability is unlimited. Partnership concern లాంటిది ఇది. All the members will be liable to meet the liabilities of the company to an unlimited extent. These companies are rarely formed. అంటే ఇటువంటి కంపెనీలు చాలా రేర్గా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇవి హైలీ రిస్క్ కంపెనీలు. కొత్త ప్రోడక్టు, అసలు ఎసెట్స్ క్రియేషన్ అనేది తక్కువగా ఉన్నటువంటి కంపెనీల్లో ఇటువంటి వాటిని ఎక్కువగా ఇటువంటి విధానాన్ని అనుసరించి కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లైబిలిటీ అన్లిమిటెడ్. అంటే ఏంటి, ఇందులో నువ్వు వాటాకు ఉంటే పార్ట్నర్షిప్లో వాటా పెట్టినట్టే ఉంటుంది వ్యవహారం. కంపెనీ కాబట్టి ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది, అన్నీ ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో లిక్విడేషన్కి పోయిందనుకోండి కంపెనీ ఎంత అప్పు ఉంటే ఆ అప్పు తీర్చడానికి కంపెనీకి ఉన్నటువంటి ఆస్తులు చాలని పక్షంలో, ఎంత ఆస్తులు చాలని పక్షంలో అప్పు ఎంత ఎక్కువ ఉంటే అంత మిగతా వాటాదారుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క సొంత ఆస్తుల నుంచి వాళ్ళు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. దీన్ని అందుకని ఏమన్నారండి అంటే అన్లిమిటెడ్ కంపెనీస్ అని కూడా వీటిని అన్నారు. చాలా రేర్గా ఉంటాయి, ఎక్కడో కానీ ఇటువంటి కంపెనీలు ఉండవు. అంటే ఇటువంటి వాటికి ఎవరు అసలు అప్పు ఇవ్వడానికి ముందు రారండి. ఇటువంటి వాటి కోసం వెంచర్ క్యాపిటల్స్ అవి ఉన్నాయి. వెంచర్ క్యాపిటల్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి రిస్కీ క్యాపిటల్. ఇటువంటి వాటికి ఇస్తూ ఉంటారు. మీరు ఆకాశమే నీ హద్దురా ఏదో సినిమా ఉంది సూర్యది, మీరు చూసే ఉంటారు. సూర్య సినిమా. అందులో ఏంటంటే అంటే ఆయన విమానాల ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించాలని ఒక ఆర్మీ నుంచి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీగా అతను ఏం చేస్తాడంటే విమాన సర్వీసుల్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో విమానాలను కొని ఆ ఏవియేషన్ అంటే ఎయిర్ ట్రావెల్ కంపెనీని పెట్టాలని చూస్తాడు. అతని దగ్గర డబ్బు ఉండదు, కానీ మంచి ఆలోచన ఉంటుంది. అప్పుడు వెళ్ళి కలుస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే వెంచర్ క్యాపిటలిస్ట్ని వెళ్ళి కలుస్తాడు. అతను కలిసిన తర్వాత కొంతవరకు అతను ఇస్తానని చెప్పి మళ్ళీ ఆఖరిన మిస్ చేస్తాడు, ఇవ్వడు. సో ఆ వెంచర్ క్యాపిటలిస్టులు ఇలాంటి రిస్కీ క్యాపిటల్ అనమాట వెంచర్ క్యాపిటల్ అంటే. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆల్రెడీ మీకు నేను బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఇంతకుముందు మీకు వాట్ ఈజ్ వెంచర్ క్యాపిటల్, మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటి గురించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, అలాగే బ్యాంకింగ్లో మీకు నేను ఆ విషయాల్ని చెప్పాను. నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అది ఉంటుంది. బిజినెస్ ఆర్గనైజేషన్లోను మరియు బ్యాంకింగ్ అండ్ ప్రాక్టీస్లో కూడా నేను చెప్పడం జరిగింది, థియరీ అండ్ ప్రాక్టీస్లో. రైట్. నెక్స్ట్ వన్ సి, కంపెనీస్ అకార్డింగ్ టు ఓనర్షిప్. Companies according to ownership. The companies may be divided into 3 categories on the basis of ownership. ఓనర్షిప్ ఆధారంగా కంపెనీల్ని ఎలా డివిజన్ చేస్తారు, ఎన్ని రకాల డివిజన్ చేశారండి, ఎన్ని రకాల విభజించారండి అంటే 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటిది గవర్నమెంట్ కంపెనీస్. ఈ కంపెనీ ఓన్డ్ బై సెంట్రల్ ఆర్ state government is called a government company. A company owned by central or state government owned by called a government company. Either whole of the capital or majority of the shares are owned by the government or governments. In some cases, private investment is also encouraged, but at least 51% shares are held by the government or governments. Management of these companies is under the control of the government.
subsidiary companies of government companies are also covered under government companies. Government companies are registered both as public limited company or private limited company, but the management remains with the government in both the cases. Government companies enjoy some privileges which are not available to non-government companies. So no special status is required to form government companies. గవర్నమెంట్ కంపెనీలు అని కొన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ సొంతంగా ఏర్పాటు చేసిన కంపెనీని గవర్నమెంట్ కంపెనీ అనొచ్చు. అది మొత్తం మూలధనం అంతా కూడా గవర్నమెంటే పెట్టుకోవచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కలిపి కానీ అందులో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అయితే మినిమం గవర్నమెంట్ యొక్క షేరు క్యాపిటల్ ఇన్ ది కంపెనీ ఈజ్ 51%. కనీసం 51% షేర్ క్యాపిటల్ లేనటువంటి ఉన్నటువంటి కంపెనీని మాత్రమే గవర్నమెంట్ కంపెనీ అంటాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ కంపెనీలు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు, షేర్స్ కొనుక్కోవచ్చు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే. సో కాబట్టి ఎక్కడ ఇప్పుడైనా సరే గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏంటంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ అనాల్సిన పని లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కంపెనీ పెట్టే అవకాశమే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా కంపెనీల్ని పెడతాయి. వీటిని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లాగా కాకుండా గవర్నమెంట్ కంపెనీస్ అని కూడా వీటిని అనడం అనేది జరుగుతుంది. ఇందులో షేర్ 51% కానీ మొత్తం కానీ గవర్నమెంట్కే చెంది ఉంటుంది. ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీ యొక్క యాక్టివిటీస్ని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే. ఉదాహరణకి మనది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం. అలాగే చోడవరంలో 4S డిగ్రీ కాలేజ్, లేకపోతే గాయత్రిలో ఇంకోటి ఏవో ఉంటాయి కాలేజీలు. వాళ్ళు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఎఫిలియేషన్ తెచ్చుకోవాలి. అలాగే మనం కూడా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఎఫిలియేషన్ తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు పెట్టారు? గవర్నమెంట్ కట్టింది ఈ కాలేజీని. కానీ యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్ తీసుకురావాలి. ఇది యూజీసీ నిబంధన. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేయడం కానీ, మీ ఎగ్జామ్స్ ఎవల్యూషన్ కానీ, మీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం కానీ, మీకు సర్టిఫికెట్ ఇవ్వడం కానీ, ఆ సర్టిఫికెట్కి వాల్యూ రావడం కానీ ఎవరు చేస్తారండి? ఎవరి వల్ల అవుతుందండి? యూనివర్సిటీ మాత్రమే మీకు ఇదంతా కండక్ట్ చేస్తుంది. సో కాబట్టి అందుకనే ఏం చేస్తారండి, ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఎఫిలియేషన్ తెచ్చుకోవాలి. ఎఫిలియేషన్ లేకపోతే మీకు ఈ మన కాలేజీ నుంచి ఇచ్చేటువంటి సర్టిఫికేట్కి వాల్యూ ఉండదు. సేమ్ ప్రైవేటు కాలేజీ అయినా సరే అంతే. ఇక్కడ ఇది కూడా అంతే. గవర్నమెంట్ కంపెనీ అయినా లేదంటే ప్రైవేట్ కంపెనీ వాడైనా ఎవరైనా సరే ఏం చేయాలండి అంటే తప్పనిసరిగా వెళ్ళి కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర ఈ ఒక కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము లేదా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎప్పుడు అది గవర్నమెంట్ కంపెనీ అవుతుందంటే గవర్నమెంట్ వాటా ఆ కంపెనీలో 51% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అది గవర్నమెంట్ కంపెనీ అవదు. రైట్. నెక్స్ట్ వన్, holding companies. If a company can control the policies of another company through the ownership of its share of through control over the company composition of the board of directors, the company is called a holding company. A company the policies of which are controlled is called a subsidiary company. The holding company has a say in the formulation of policies of the other company. ఎప్పుడైనా సరే కంపెనీలో వ్యక్తులు లేదా మరెవరైనా వాటాలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. అలాగే ఒక కంపెనీలో మరొక కంపెనీ కూడా వాటాలు కొనుక్కోవచ్చు. ఒక కంపెనీలో మరొక కంపెనీ వాటాలు కొనుక్కోవచ్చు. సపోజ్ ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో టాటా కంపెనీ వాడు వాటాలు కొనుక్కోవచ్చు. టాటా కంపెనీలో రిలయన్స్ వాడు కొనుక్కోవచ్చు.
మీకు పెద్ద కంపెనీ కాబట్టి మీకు తెలుసు కాబట్టి దాని గురించి చెప్తాను. ఆ రిలయన్స్ కంపెనీలో 51% కంటే ఎక్కువ వాటాలు కొనిసాడు అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళ వాటాలు అమ్మేశారు. టాటా కంపెనీ వాడే కంపెనీయే కొన్నదనుకోండి మొత్తం వాటాలన్నీ 51%. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెజారిటీ డైరెక్టర్లు ఎవరు అవుతారండి? టాటా కంపెనీ వాళ్ళు ఎవరిని నియమిస్తే వాళ్ళే అవుతారు. సో అప్పుడు ఈ కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు నిర్వహిస్తారు, ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది? ఆటోమేటిక్గా టాటా కంపెనీ యొక్క కంట్రోల్లోకి రిలయన్స్ వెళ్ళిపోద్ది. అప్పుడు అలా వెళ్ళిన దాన్ని అలా చేసేటువంటి కంపెనీని, అంటే ఇప్పుడు ఆ టాటా కంపెనీని ఏమంటామండి? హోల్డింగ్ కంపెనీ అని అంటాము. దాన్ని హోల్డింగ్ కంపెనీ అని అనడం జరుగుతుంది. ఏమ్మా, ఎవరైనా షేర్ చేయండి అమ్మా, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. దాన్ని హోల్డింగ్ కంపెనీ అంటారు. అది ఎవరి హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఒక కంపెనీలో ఏ కంపెనీ అయితే వేరొక కంపెనీలో 51% కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసి ఆ కంపెనీని హోల్డ్ చేస్తుందో ఆ కంపెనీని హోల్డింగ్ కంపెనీ అని అంటారు. సపోజ్ బి కంపెనీలో 51% వాటాల్లో ఏ కంపెనీ కొనేసింది. ఏ కంపెనీ ఒకటి, బి కంపెనీ ఒకటి ఉంది. ఏ అనే కంపెనీ బి అనే కంపెనీలో సగం కంటే ఎక్కువ, అంటే 51% కంటే ఎక్కువ వాటాలని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత ఆ బి కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆటోమేటిక్గా ఎవరికి చెందిన వాళ్ళు అవుతారు? ఎక్కువ పర్సెంట్ ఏ కంపెనీయే నియమించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఆ కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తన జరుగుతుంది. మేనేజ్మెంట్ అంతా ఎవరి చేతిలో ఉంటుందండి? టాప్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు డిస్కషన్లో ఏమొచ్చాయి, ఏం చేశారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను అమలు చేయడమే ఉన్న వాళ్ళందరి యొక్క బాధ్యత. సో కాబట్టి బి కంపెనీని ఇక్కడ ఏ కంపెనీ ఏం చేస్తుందంటే హోల్డ్ చేయడం జరుగుతుంది. దీన్ని హోల్డింగ్ కంపెనీ అని అంటారు. ఇక సబ్సిడరీ కంపెనీ అంటే ఏంటి? నెక్స్ట్ థర్డ్ వన్, సబ్సిడరీ కంపెనీ అంటే ఓనర్షిప్ ఆధారంగా గవర్నమెంట్ కంపెనీ, లేదంటే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఆర్ ఇంకా హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో సబ్సిడరీ కంపెనీస్, a company is called a subsidiary company when one of the following conditions is fulfilled. Number one, if the formation of board of directors is controlled by another company, the other company controls more than half of the voting rights of the company, that is company is questioned. Third one, if it is a subsidiary of a company which itself is the subsidiary of another company, the other company owns more than half of the maximum value of the shares in the company. A holding company and a subsidiary company are separate companies having separate legal entities. సో కాబట్టి రెండు వేరువేరుగా ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీలో 51% కంటే ఎక్కువ వాటా మరొక కంపెనీ పెట్టుబడి పెడితే ఆటోమేటిక్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎక్కువ శాతము ఆ మరొక కంపెనీకి చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కంపెనీ 51% కంటే ఎక్కువ అమ్మేసినటువంటి ఈ కంపెనీ ఏమవుతుందండి? సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీ. 51% కంటే ఎక్కువ కొనుక్కున్నటువంటి మరొక కంపెనీకి ఇది సబ్సిడరీ కంపెనీగా, అనుబంధ కంపెనీగా మిగిలిపోతుంది. అంతేకాకుండా ఈ కంపెనీలో 51% కంటే ఎక్కువ షేర్ క్యాపిటల్ వేరే కంపెనీకి ఉంటుంది, అదే హోల్డింగ్ కంపెనీకి ఉంటుంది. దీన్ని సబ్సిడరీ కంపెనీ అని అంటారు. దీని యొక్క మేనేజ్మెంట్లో అధిక భాగము వాళ్ళ యొక్క వాటాదారులే ఉంటారు. కాబట్టి తర్వాత దీన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ దీని యొక్క లీగల్ ఎంటిటీ, దాని అంటే హోల్డింగ్ కంపెనీ లీగల్ ఎంటిటీ వేరుగా ఉంటుంది, సబ్సిడరీ కంపెనీ లీగల్ ఎంటిటీ వేరుగా ఉంటుంది. రెండు వేరు కంపెనీలు మాత్రమే. ఈ కంపెనీలో వాటానే ఆ కంపెనీ కొనుక్కుంది. ఆ కంపెనీ చేసేటువంటి వ్యాపారం ఆ కంపెనీ చేస్తుంది, ఈ కంపెనీ చేసేటువంటి వ్యాపారం ఈ కంపెనీ చేస్తుంది. కానీ ఈ కంపెనీకి వచ్చినటువంటి డివిడెండ్, లాభము
రాగా పంచినటువంటి డివిడెండ్ ఆ కంపెనీలోకి వెళ్ళిపోతుంది. ఆ కంపెనీ వాటాదారులకు తర్వాత దాన్ని పంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ది కంపెనీస్ అకార్డింగ్ టు నేషనాలిటీ. ఇండియన్ కంపెనీస్, ఏ కంపెనీ incorporated in India under the Companies Act 2013, whether operating in India or outside, is called an Indian company. There may be companies incorporated under Indian Companies Act, but separate rules are framed for their regulations. These companies may be manufacturing companies, insurance companies, బ్యాంకింగ్ కంపెనీస్ ఎక్సెట్రా. చూడండి, ఏదైనా కంపెనీ భారతదేశంలో కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర భారతీయులు రిజిస్ట్రేషన్ చేసి ఆ కంపెనీని ఆపరేట్ చేస్తే, అంటే నిర్వహణ చేయడం చేస్తే అటువంటి కంపెనీ ఏమన్నారండి దాన్ని 2013 కంపెనీల చట్టం ప్రకారంగా దాన్ని ఆ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తే దాన్ని ఇండియన్ కంపెనీ అని అన్నారు. ఈజ్ కాల్డ్ అన్ ఇండియన్ కంపెనీ. దెర్ మే బి కంపెనీస్ ఇన్కార్పొరేట్ అండర్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్. ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 2013 ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి కంపెనీలన్నీ కూడా రిజిస్టర్ చేయబడి నిర్వహణ చేయబడుతున్నాయి. నెక్స్ట్ వన్, second one, foreign companies. A foreign company means company incorporated outside India but has a place of business in India through its branches or agencies. Such companies have to furnish some information as required by the Register of Companies in India. వేరే దేశంలో కంపెనీ రిజిస్ట్రేషన్ కాబడి ఆ దేశం నుంచి ఇక్కడ తన యొక్క బ్రాంచ్ల్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా తన వ్యాపారాన్ని చేస్తూ ఉంటే దాన్ని ఫారిన్ కంపెనీ ఆర్ విదేశీ కంపెనీ అని అంటారు. ఈ విదేశీ కంపెనీ ఇక్కడ వ్యాపారం చేసుకునేటప్పుడు మన కంపెనీల రిజిస్ట్రార్కి కొంత ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. మేము భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాం, చేస్తాము అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు ఈ దేశంలో కంపెనీల రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం మళ్ళీ లేదు. వేరే దేశంలో ఆల్రెడీ అది కంపెనీగా ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంది, స్థాపించబడి ఉంది. కానీ తన యొక్క వ్యాపార కార్యకలాపాలని మన దేశంలో కూడా విస్తరించాలనే ఆలోచనతో ఉండి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి రావచ్చు. అలా అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలు మన దేశంలో ఈరోజు తమ కార్యకలాపాలను నిర్వర్తన చేస్తూ, ఇప్పుడు హుందాయ్ కంపెనీ అని, లేదా ఇంకా చాలా కంపెనీలు, జనరల్ మోటార్స్, లేదంటే రకరకాల కంపెనీలన్నీ కూడా, అలాగే మన దేశానికి చెందినటువంటి అనేక కంపెనీలు వేరే దేశాల్లో కూడా వ్యాపారం చేస్తుంది. వీటిని ఏమంటామంటే మనం మల్టీనేషనల్ కంపెనీస్ అని కూడా అంటాం. వీటిని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ అని అంటాం వీటిని. నెక్స్ట్ వన్, కంపెనీస్ అకార్డింగ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆధారంగా వీటిని కంపెనీల్ని విభజన చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే స్మాల్ కంపెనీ అంటే చిన్న కంపెనీలు అని కూడా అంటారు. వీటిని ది కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ కంపెనీ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది కంపెనీస్ యాక్ట్ 2013. అకార్డింగ్ టు సెక్షన్ 2 subsection 85 of the Companies Act, small company means a company other than a public company. In this, paid up capital of which does not exceed 50 lakh rupees or such high amount as may be prescribed, which shall not be more than 5 crore. 50 లక్షలు మినిమం ఉంటుంది ఇటువంటి చిన్న కంపెనీని స్థాపించడానికి. ఇది వాస్తవానికి 2013 కంపెనీల చట్టంలో ఈ చిన్న కంపెనీ ప్రస్తావన ఉంది. అది కూడా సెక్షన్ 2 సబ్సెక్షన్ 85లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అప్పటి నుంచి ఆ చట్టంలోని, అంటే 2013 కంపెనీల చట్టంలోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 85 ప్రకారంగా ఈ చిన్న కంపెనీలను స్థాపించవచ్చు. వీటిని స్థాపించినప్పుడు ఇవి ఏమిటండి అంటే
చిన్న కంపెనీలుగా స్థాపించేటప్పుడు వీటికి క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలంటే మినిమము 50 లక్షలు, మ్యాక్సిమము 5 కోట్లు దాటి ఉండడానికి వీల్లేదు. మినిమము 50 లక్షల నుంచి ఈ కంపెనీలని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరుగుతుంది. టర్న్ ఓవర్ ఆఫ్ విచ్ యాజ్ పర్ లాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ account does not exceed 2 crore rupees or such amount as may be prescribed, which shall not be more than 20 crore rupees. Turnover of which as per last profit and loss account does not exceed 2 crore rupees or such amount as may be prescribed, which shall not be more than 20 crore rupees. టర్నోవర్ అనేది మ్యాక్సిమం 20 కోట్లు దాటడానికి వీలు లేనటువంటిదే ఈ చిన్న కంపెనీలు. అంటే టర్నోవర్ అంటే ఒక సంవత్సరం అంతా చేసినటువంటి వ్యాపారం వలన వచ్చినటువంటిది ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం అంతా ఆ వ్యాపారం యొక్క టర్నోవర్ అవుతుంది. మొత్తం ఆ సంవత్సరం అంతా ఎంత అమ్మకాలు జరిపారు దాన్నే టర్నోవర్ అని మనం చెప్పడం అనేది జరుగుతుందంటే కంపెనీకి మొత్తం ఆదాయము ఎంత వచ్చిందో దాన్నే టర్నోవర్ అని చెప్పడం జరుగుతుంది. 1% కంపెనీ, వన్ పర్సన్ కంపెనీ ఓపీసీ, this one also called as one per company, has been allowed for the first time in Companies Act 2013. A one-person company is a one shareholder corporate entity where legal and financial liability is limited to the company only. One person subscribes his name to a memorandum and company with the requirements of the act in respect of registration. ఈ 1% కంపెనీ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రైవేట్ లిమిటెడ్ అయితే 1956 కంపెనీల చట్టం ప్రకారంగా అయితే ఇద్దరు మ్యాక్సిమం 50 మంది, అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే 7 మ్యాక్సిమము ఎంత అనేది దానికి ఒక లిమిట్ అనేది లేదు. కానీ 2013 కంపెనీల చట్టంలో ఒకదాన్ని అంశాన్ని తీసుకొచ్చారు. చిన్న కంపెనీలు అనేది ఒకటి, మరొకటి ఏంటంటే 1% కంపెనీ, ఒక వ్యక్తే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, స్థాపించుకోవచ్చు. కానీ లైబిలిటీ ఏమిటండి? లిమిటెడ్ లైబిలిటీ. ఒక్కడే హై రిస్క్ పెట్టి పెద్ద వ్యాపారం చేయాలి అంటే, భారీ తరహా వ్యాపారం చేయాలంటే రిస్క్ ఏంటండి అంటే అదే పార్ట్నర్షిప్, సోల్ ప్రొపరైటర్షిప్లోనే అయితే మనకు చాలా హై రిస్క్. అందుకనే ఏం చేస్తారంటే సొంత ఆస్తుల నుంచి పోస్తుంది. లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ కాబట్టి అంత రిస్క్ చేసి వ్యాపారం చేయడానికి ఇష్టపడరు అంత ఔత్సాహికులు ఉన్నప్పటికీ. కానీ ఇప్పుడు ఈ రకంగా 2013లో ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని దేశాల్లాగే మన దేశంలో కూడా 1% కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్, టైం అవుతున్నది.